ఏం చేస్తున్నావు? మందారాలకు వస్తున్నానమ్మా. ఈరోజు 4 వచ్చినాయి చూసావా? 2 పెద్దవి 2 చిన్నవి. బాగున్నాయి కదా? ఇది కూడా బాగుందా? బాగుంది కదా? 4, 5 వచ్చినాయి. ఒకటి మా అమ్మ పెట్టుకుంది, 4 వచ్చినాయి అనమాట. ఒకటి నేను పెట్టుకున్నాను, ఇదిగా చూడండి. నేను పెట్టుకున్నాను, బాగుంది. ఇవి వచ్చినాయి అనమాట ఈరోజు మనకి మందారాలు. ఎన్ని మందారాలు చూసారా ఎంత బాగున్నాయో. మా బుజ్జి మందారం, మా చిట్టి మందారం, ఇవేమో ముద్ద మందారం. ఇగో మన పువ్వులన్నీ కనిపిస్తున్నాయి మీకు, ఎంత బాగున్నాయి కదా. మన గార్డెన్ అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడే సన్సెట్ అవుతుంది, ఇదిగో సన్సెట్. అయిపోయింది. అవును, ఎంత బాగుందో. ఈరోజు మా మమ్మీ గార్డెన్లో ఏం చేస్తుందో చూసేద్దాం. చూసారా వైట్ వంకాయలు ఎన్ని వచ్చినాయో ఈరోజు? కనిపిస్తున్నాయా మీకు? చూసారా గుత్తులు గుత్తులు వచ్చినాయి. ఎక్కడ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం ఏం చేస్తుందని. మమ్మీ ఏం చేస్తున్నావు గార్డెన్లో? మందార పువ్వు చూస్తున్నా. ఓ ఎన్ని వచ్చినాయి ఏంటి మందారాలు ఈరోజు? చూస్తావు నువ్వు కూడా? ఆశ్చర్యపోతావు అనమాట. ఓకే సరే చూపిస్తా. రెడీ? ఏ చాలా వచ్చినాయి కదా. ఎంతో పెద్దగా వచ్చినాయి చూడు. నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ చూడు ముద్ద మందారం వచ్చిందా, ఇక్కడ చూడు రేఖ మందారం వచ్చినాయి 2. అవును చూసావా? అది ఆశ్చర్యం అంటే. ఒకే చెట్టుకి. ఒకే చెట్టుకి నేను షాక్ అయ్యా. ఇదేంటి ఇట్లా వచ్చినాయి చూస్తున్నాను, వచ్చావు అంతే ఈలోపు. ఓకే ఇక్కడ ఒకటి వచ్చింది చూడు పెద్దది. ఏది? వస్తున్నాను. ఎంత బాగుంది కదా, పెద్ద మందారం. అబ్బా చాలండి. వావ్, నిజంగా కష్టపడ్డందుకు ఫలితం అన్నమాట. కష్టపడ్డందుకు ఫలితం దక్కిందండి. ఎంత ఈ గార్డెన్ అంతా పెంచుకోవాలంటే చాలా కష్టం. మా మమ్మీ చాలా కేర్ తీసుకుంటుంది. నేను పొద్దున్నే వచ్చాను, మధ్యాహ్నం టైంలో వచ్చి క్లీన్ చేసాను మొత్తం ఇదంతా. ఇప్పుడు ఈవినింగ్ ఎంత అయిందంటే టైము కరెక్ట్గా 4:45 అయిందండి టైం కరెక్ట్గా ఇప్పటికి. ఇదిగా ఇప్పుడే కూడా చూడండి, ఇప్పుడే విచ్చుకున్నట్లున్నాయి ఉదయాన్నే. ఇలా ఎంత బాగున్నాయి కదా. నాకు ఈరోజు ఎందుకు కొయ్యాలనిపించలేదు చెట్లకి. ఇప్పుడు తీస్తా, ఇప్పుడు ఎలాగో పెట్టుకుంటాం కదా మేము అని చెప్పి. ఇంకా బాగున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు కొయ్యొచ్చు. ఇప్పుడు కోస్తాను అనమాట. పొద్దున వచ్చి బిల్డింగ్ అంతా క్లీన్ చేసాం మొత్తం. చూసారు కదా ఎంత నీట్గా చేసుకుందాం మా మమ్మీ. అది ఇదిగో ఇలా అంతా బిల్డింగ్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ చెట్లన్నిటికీ వాటర్ పోసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది అనమాట. చెట్లన్నిటికీ వాటర్ పోసేసి మధ్యాహ్నం అదే కూరగాయల వాటర్ అవి ఉంటాయి కదా, బలం నీళ్ళకి పోసుకున్నాను. అవి పోసేసి చక్కగా నీట్గా ఇదంతా క్లీన్ చేసా, ఊడ్చేసి మొత్తం నీట్గా. అక్కడ మొత్తం చూస్తారు, అక్కడ కూడా ఎంత ఎన్ని పూలు వచ్చాయి కదా. నాకు ఎంత బాగుందో ఇది చూస్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందండి నిజంగా. ప్రకృతితో స్నేహం చేయాలి, ఇలా ప్రకృతితో చక్కగా. వంకాయలు ఎన్ని వచ్చినాయో చూసావా మమ్మీ? వంకాయలు చూపిస్తాను మీకు. మా అమ్మాయి చూపించే ఉంటుంది. ఇదిగోండి మొన్న కోసాం కదా, మళ్ళీ ఇక్కడ 4, ఇక్కడ 4. ఇది ఇక్కడ ఒకటి పెద్దది, ఇంకా చిన్న చిన్నవి వస్తున్నాయి. ఇక్కడ ఇది ఇక్కడ 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 మొన్న కట్ చేసాయి ఇవన్నీ. ఇక్కడ ఇంకా ఇది ఇక్కడ ఇవన్నీ
చిన్నగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిర్చి ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, పచ్చిమిర్చి చెట్లు ఇక్కడ. ఇగో ఇవి ఇదిగో వంకాయలు ఇవన్నీ చక్కగా మళ్ళీ ఇక్కడ కూడా వచ్చినాయి మమ్మీ. ఇక్కడ చూడండి 3 వచ్చినాయి, 4 వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఇవన్నీ కొంచెం కేర్ తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి. మళ్ళీ చెట్టు ఇక్కడ చూస్తారా ఎట్లా వచ్చిందో, చాలా పెరిగిపోయింది. చూడలేదు కదా నువ్వు? అంటే చిన్నగా ఉన్నప్పుడు తెలుసా, స్మెల్ వస్తుంది, బాగా బాగుంటది తీగ. చిన్నగా ఉన్నప్పుడు చూసాను కానీ అంత పెద్దగా అయ్యాక. అవును, ఇదంతా తీసేయాలమ్మా, తీస్తేనే ఇంకా బాగా వస్తుంది పుదీనా. పుదీనా ఇంకా బాగా గుబురుగా వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనం అటు వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దాం, రండి. మా గార్డెన్ ఎంత బాగుంది చూడండి. ఇదిగో నా ప్రపంచం ఇదేనమాట. అబ్బాయి ఈరోజు చాలా పూలు వచ్చినాయి కదా, బాగా వచ్చినాయి కదా. మళ్ళీ రోజెస్ కూడా వచ్చినాయి. రోజెస్ వచ్చినాయి, చెర్రీ టమాటాలు వచ్చినాయి ఈ రోజు. చెర్రీ టమాటాస్ మేము వాడాం, మమ్మీ పప్పులో వేసింది, బాగుంది టేస్ట్. చాలా టేస్ట్ ఉంది నిజంగా. ఇగో చెర్రీ టమాటా చూపిస్తారా? రేపు తీసేయాలమ్మా, మొత్తం అయిపోయింది దీనికి. ఇంకా ఇది కూర మెంతం అవి తీసేయచ్చు ఇంకా. ఇదిగో చూపిస్తాను, ఇదిగో పండిపోయినాయి. రేపు ఎప్పుడన్నా కొద్దాం. ఇదిగో రెండు గుత్తులు వచ్చాయి ఇక్కడ. ఇది ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి. ఇవి పెద్దవి వచ్చినాయి 2. అవి పెద్దవి గులాబీలు చూసారా, గులాబీ పూలు. సరే, నువ్వు మా మమ్మీ కుంకుమ మందారం ఇష్టం అనమాట, అందుకని ఎక్కువ మందార పూలు పెట్టుకుంటుంది. తెంపేస్తుంది చూసారా మా మమ్మీ. ఇదిగో బాగుంది. ఇలా గుర్తు పెట్టేస్తా, బాగుంటుంది. నీకు కూడా రోజెస్ బాగుంటాయి, ఎందుకంటే శారీ కూడా వైట్ గులాబీలతోటే ఉంది. ఈరోజు నువ్వు వైట్ పెట్టుకో మమ్మీ. ఎంత అందంగా ఉంటాయండి నిజంగా. మీరు ఇట్లా ప్రకృతితో స్నేహం చేశారంటే అసలు ఆనందమే ఆనందం. మనకి కోట్లు ఇచ్చినా దొరకని ఆనందం అనమాట. ఇదైతే నాకైతే చాలా ఇష్టం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఇది కూడా చూసారా ఎంత పువ్వులు వచ్చినాయా, గడ్డి పువ్వులు ఏమంటారు. ఈరోజు కంప్లీట్గా విచ్చుకున్నాయి అనమాట. పెడతారా మనకి? ఈరోజు నువ్వు పెట్టుకో వైట్ రోజెస్. ముద్దమందారం పెట్టుకుంటా, నాకు ముద్దమందారం అంటే ఇష్టం కదా. దానికి మించిన నాకు వేరేది ఏం లేదండి, అంత ఇష్టం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కానీ ఈరోజు శారీకి మ్యాచ్ అవుతుంది కదా, అందుకే. పర్లేదులే, అయినా సరే నేను ముద్దమందారం పెట్టుకుంటా. శ్రేవంతి, నీ తల్ల పూలు చూపించు ఒకసారి. వావ్, ఇదిగోండి గులాబీలు. ఇప్పుడే కోసాను కదా, పెట్టాను అనమాట. భలే వచ్చింది కదా, చక్కగా వచ్చినాయి కదా. అబ్బా ఎంత బాగున్నాయి అమ్మా, నిజంగా చాలా బాగున్నాయి. మన చెట్టు పూలు మన ఇష్టం. ఏంటి ఏమంటున్నా? బయట కొన్నా ఇంత ఫ్రెష్ గా ఎప్పుడు దొరకవు కదా, మన చెట్టు పూలు ఇష్టం అనమాట. మన చెట్టు పూలు మన ఇష్టం అనమాట. వాటర్ లిల్లీ కూడా వచ్చింది. దేవుడా, అసలు ఈ గడ్డి పూలు అయితే ఎంత బాగా వచ్చినాయి. వీటిని ఏమంటారు, టేబుల్ రోజెస్. అయ్యో, ఇప్పుడు 5 చలికాలం కదండి, చక్కగా ముడుచుకుపోతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది ముడుచుకుపోవటం. 5 అవుతుంది అనమాట ఇప్పుడు కరెక్ట్గా. ఇదిగో వాటర్ లిల్లీ వైట్ కలరు. అయ్యో, ఇది పాడైపోయిందా? ఇది చూడండి దవనం. కొంచెం ఏనమ్మ నీకు దవనం. అయ్యో, ఇటు కూడా వచ్చేసింది, బాగా పెరిగిపోయింది ఇక్కడ మొత్తం. దవనం మొత్తం బాగా పెరిగిపోయిందా? కొంచెం ఇస్తాను, తల పెట్టుకో నువ్వు, బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి, ఎంత బాగుంటుందో. స్మెల్ అయితే అసలు ఇక్కడికి వస్తేనే మామూలుగా ఉండదు అనమాట. అక్కడికి వెళ్దాంరా, ఆకు చెట్టు దగ్గరికి, తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్దాం పదా. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ చూసారు కదా, ఇప్పుడు చూపిస్తాను. మేము రోజులో తోటలోకి వచ్చినట్టే ఉంటుంది అనమాట, గార్డెన్లోకి వస్తే. వావ్, ఎంత బాగున్నాయో దేవుడా, నాకైతే ఈరోజు కొయ్యబుద్ధి కూడా కావట్లేదు, అంత బాగున్నాయి. ఇదైతే భలే ఉంటుంది అసలు, ఇదైతే ఎంత బాగుంటుందో నిజంగా, చైనీస్ ప్లాంట్ లాగా. ఓకే, మనం ఇక్కడికి వెళ్ళినా రండి. మళ్ళీ ఇగో ఈ పువ్వులు వచ్చినాయి, ఇంకొస్తాయండి ఈ పువ్వులు. అబ్బా అబ్బా అబ్బా, ఎక్కడ చూపించు, ఎక్కడ దా, ఏదైతే చూపించు. కిందకి లాగు, అది కిందకి లాగు కొమ్మ, అది బాలే. ఎక్కడ? వావ్, అవును. అదిగో ట్రైన్ కూడా వచ్చేసింది లోపు మనకి. ఏది ట్రైన్? ఇట్రా, ఇక్కడ ట్రైన్ ఏది చూపించు. అదనమాట సంగతి, చిన్నపిల్లలానే. ఏంటది? వావ్,
ఇప్పుడే తీస్తున్నా 2 పెట్టెలు ఉన్నాయి కరెక్టే. భలే ఉంటాయండి ఈ పువ్వులు అయితే. వావ్ సూపర్ ఉన్నాయి పెట్టెలు. అబ్బా 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 ఎంత బాగున్నాయో బటర్ఫ్లైస్. వావ్ ఇదంతా నిండిపోయింది మొత్తం. నేను చూపిస్తాను అప్పుడు కూడా. నేను మళ్ళీ వస్తాను చూపిస్తాను. 2 months కూడా పట్టదు అనుకుంటా నాకు తెలిసి. వస్తాను మళ్ళీ. ఇదిగోండి మర్చిపోయా ఆకు చెట్లు. ఇదిగో ఇక్కడ ఒకటి చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయో. చూసావమ్మా ఇక్కడ పెద్దగా అయిపోయినాయి ఆకులు. ఇంకొకటి ఉంది చూపిస్తానే. ఇదిగో ఆకు చెట్లు. అమ్మో ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చూడు ఇంకా అవి ఇచ్చుకునే ఉన్నాయి పువ్వులు. ఇక్కడ కూడా వచ్చినాయా అంతా. చూడండి మన గార్డెన్లో. వావ్ సూపర్ అంటే సూపర్. అబ్బా నిజంగా అంత బాగుంది. ఇక టమాటా ఒకటి వచ్చింది చూడు. అదే వచ్చింది కనిపిస్తుందా? చిన్న తొట్టి కనిపిస్తుంది. ఇక్కడ పెట్టేస్తాయి. అమ్మా తిరిగిపోయింది. అయ్యో పాప. ఆకు చెట్టు పక్కన మా మమ్మీ దగ్గర ఉంది కదా చిన్నది టమాటా చెట్టు. ఆకు వస్తానండి. ఇది ఇట్లా పెద్ద ఆకు చూపిస్తారా? ఇంతకన్నా పెద్దగా ఉందండి మనకి కింద అయితే. కింద ఇంతకన్నా పెద్దగా ఉంది ఆకు. చూసారా ఎంత పెద్దగా ఉంది? అరిచే అంత ఉంది. అరిచే ఇంతకన్నా పెద్దగా అవుతుంది అనమాట ఆకు. ఇంకా ఇప్పుడు కోసేద్దాం. పైకి వచ్చినప్పుడల్లా నేను ఒకటి మా పాప ఒకటి. ఇందాక వాటర్ పోసినప్పుడు క్లీన్ చేసి వెళ్ళాం మొత్తం. అంటే చెట్ల మీద నీళ్లు చల్లుతాం కదా ఇట్లా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట చక్కగా. ఇదిగో మొన్న నాటాను కదా ఆకు. రోజు ఇట్లా రోజుకి ఒకటి తింటే మాత్రం చాలా మంచిది. మేమైతే డైలీ తింటాం అనమాట. ఇక్కడికి వస్తే ఇట్లా అంతే. మొన్న ఇంట్లో చట్నీ కానీ పొద్దున్న తెచ్చుకున్నాము. ఇక్కడ నాటానండి. ఎలా వచ్చింది చూడండి. ఊరికి అలా నాటేసి వెళ్ళిపోయాను అనమాట. చక్కగా వచ్చేసింది. మంచి నీట్గా వచ్చింది అనమాట. మన సామ్రాజ్యం. నువ్వు తెంపుకో పువ్వు పెట్టుకోవాలికా. నాకు ఈరోజు అయితే అసలు కైబుద్ధి కావట్లేదు. ఎంత బాగున్నాయో అట్లా 5 ఇప్పుడు ఒకటి కోసుకొని నేను పెట్టుకోవాలి కానీ నాకు ప్రాణం అప్పట్లా వేయటానికి. ఇప్పుడు 5 అయింది. మరి చెట్టుకుంటే రాలిపోతాయి కదా పెట్టుకోవచ్చు. ఎంత బాగుందో కానీ ఒక్కటైతే తీసుకొని పెట్టుకుంటాను. పెట్టుకున్నా పెట్టుకో. ఇదిగైనా అదిగైనా నీకు ఏది నచ్చితే అది కోసుకొని పెట్టేసుకో. ఇదే కోస్తా. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇట్రండి ఇట్రండి. పెట్టుకో చక్కగా. మా మమ్మీ చూసారా తల్ల పువ్వు ఎంత చక్కగా పెట్టుకుంటుందో. ముద్ద మందారం కుంకుమ మందారం మమ్మీకి చాలా ఇష్టం అనమాట. అందుకే గులాబీ పూలు పెట్టుకోమన్నా పెట్టుకోకుండా ఇదే పెట్టుకుంటుంది. ఎంత బాగుంటుందండి చూడండి. అంత ముద్దుగా ఎంత చక్కగా ఉందో. ఆడవాళ్ళకి చక్కగా కుంకుమ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో. పువ్వులు ముద్ద మందారం పెట్టుకున్నా అంత అందంగా ఉంటుంది అనమాట కుంకుమ ఆడవాళ్ళకి. నా మందారం అభిప్రాయం మాత్రమే అది. నాకు అంత ఇష్టం అనమాట. చూసారా ఎంత ఇష్టం. చాలా కష్టపడి పెంచుకున్నా కూడా ఎంత ఇష్టంగా ఎంత బాగుంటాయండి. 4 మొక్కలు వేసాను నేను. 4 టబ్బులలో వేసి 4 టబ్బుల్లో బతికింది అనమాట. ఒక దాంట్లో అయితే రేఖ మందారం, ఒక దాంట్లో రేఖ మందారం. అది ఇది కూడా పెట్టాను కుంకుమ మందారం. 2 ఉన్నాయి. ఇదొకటి 2 ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయినా వస్తాయండి. ఈరోజు బతకాలి. 4 వచ్చినాయి అనమాట. చూసారా 2 రేఖ మందారం లాగా వచ్చాయి. భలే విచిత్రంగా ఉంది ఒకే తొట్లో. అదనమాట సంగతి. ఓకే భలే సంతోషం. మీకు నచ్చిందండి ఈ వీడియో. నచ్చినట్లయితే లేడీస్కి గార్డెనింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీ నచ్చిద్ది అనమాట. వాళ్ళకే తెలుస్తుంది ఈ ఆనందం ఎంత బాగుంటుందో కదా. తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. వీలైనంత వరకు మన గార్డెన్వి, మన ఇంట్లో వంటలని ఇలా మన వరకు న్యాచురల్గానే ఉంటాయి. న్యాచురల్గానే మన ఓన్ కంటెంటే పెడతాను అనమాట. షాపింగ్కి వెళ్ళిందైనా అలా ఇంకా మన వరకే అంతా చేయడానికి. గుడికి వెళ్ళినప్పుడు అలాంటివన్నీ మన
ఛానళ్ళు అయితే ఉంటాయి, తప్పకుండా చూడండి, విజిట్ చేయండి మన ఛానల్ని. ఈ ఛానలే కాదండి, మనకి ఇంకోటి కూడా ఉంది, బుజ్జి బుజ్జి బ్లాగ్స్ అని చెప్పి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా 2 ఉన్నాయి అన్నమాట. అవన్నీ చెక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి తప్పకుండా. చూసారా, నా ప్రపంచం ఇదేనండి. అంత బాగుంది కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటుందండి, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. అంతకన్నా ఏం కావాలి ఇంకా ఆడవాళ్ళకి చెప్పండి. ఇదనమాట. ఇక్కడ పని చేసుకుంటాను, వచ్చి ఇంట్లో పని అయిపోగానే ఇక్కడికి వస్తానమాట. వచ్చి ఇంక ఇలా చక్కగా చేసుకుంటూ ఉంటాను అనమాట. క్లీన్ చేసుకోవడం, మొక్కలు పని చేసుకోవడం, అలా ఇంట్లోనే వీలైనంతటి పని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా నచ్చిందా మీకైతే? థ్యాంక్ యూ అండి అందరికీ. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.